సూర్యాపేట జిల్లా కేంద్ర అడ్డగా చేసుకొని శిశు విక్రయాలు మాత్రం కొనసాగిస్తున్నారు. దీన్ని సిసిఎస్ పోలీసులు మాత్రము అడ్డుకట్ట వేయడం జరిగింది. సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ ఆధ్వర్యంలో వారి ఆదేశాల మేరకు సిసిఎస్ సిఐ శివకుమార్ మాత్రము వీళ్ళందరినీ కూడా పట్టుకోవడం జరిగింది. 10 మంది పిల్లల్ని కూడా ట్రేస్ అవుట్ చేయడం జరిగింది. ఇప్పటికే 10 మంది పిల్లల్ని వాళ్ళ తల్లిదండ్రులు కూడా సూర్యాపేట టౌన్ సిసిఎస్ పోలీసులు తీసుకోవడం జరిగింది. ఇప్పుడే మనం చూస్తున్నాము సూర్యాపేట డిఎస్పీ ప్రసన్న కుమార్ గారు కావచ్చు, లేకపోతే సూర్యాపేట రూరల్ సిఐ రాజశేఖర్ గారు, మరి రూరల్ ఎస్ఐ బాలునాయక్ గారు, పెన్బాడ్ ఎస్ఐ మహేష్ గారు, ఆత్మకూరు ఎస్ఐ తో పాటు అందరు కూడా సిసిఎస్ పోలీస్ స్టేషన్ రావడం జరిగింది. అయితే ఇది అంతా బాగానే ఉన్నా కానీ ఇక్కడ మాత్రము ఎవరైతే పిల్లల్ని ఖరీదు చేశారో వారి తల్లిదండ్రులు మాత్రము కన్నీరు మున్నీరు అవుతున్నాము. ఎందుకంటే మేము 1 కాదు 2 కాదు 100,000 రూపాయలు పెట్టి మేము ఆ పిల్లల్ని తీసుకున్నాము. మా కృతి తీరక ముందే మా పిల్లల్ని మంచి దూరం చేస్తున్నారని కూడా చాలా రోదన వినిపిస్తున్నారు. అంతేకాదు ముఖ్యంగా దీని అన్నిటికీ కూడా కారణం ఏంటంటే సూర్యాపేట జిల్లాగా అడ్డాగా చేసుకొని ఎవరైతే ముఖ్యంగా బీహార్ కావచ్చు, ఛత్తీస్గఢ్ కావచ్చు, ఒరిస్సా రాష్ట్రాలకు సంబంధించినటువంటి పిల్లల్ని అంటే అక్కడ తల్లిదండ్రులు పిల్లల్ని పోషించలేని స్థాయిలో ఉన్నటువంటి వారిని గమనించి వారి నుంచి మాత్రం పెద్ద ఎత్తున కూడా పిల్లల్ని 1,00,000-2 లక్షల రూపాయలు ఇచ్చి ఇక్కడ మాత్రము 4 లక్షలు 5 లక్షలు కూడా విక్రయించినట్టు మనకు ప్రాథమిక సమాచారం అందుతుంది. ఏదేపటికి కూడా సూర్యాపేట జిల్లాలో మాత్రము శిశు విక్రయాలు జరుగుతుందని వినటంతో సూర్యాపేట జిల్లా ప్రజలు మాత్రము అసలు అవాక్కైన పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకంటే ఎప్పుడు లేని విధంగా సూర్యాపేట జిల్లాలో శిశు విక్రయాలు జరిగాయంటే సూర్యాపేట జిల్లాలో ఇప్పటికే నిన్న మనం చూస్తున్నాము వైద్య శాఖ మీద ఎన్నో ఆరోపణలు వచ్చాయి. అది మరొక ముందే ఇప్పుడు మాత్రం శిశు విక్రయాలు జరగడంతో మాత్రం పెద్ద ఎత్తున కూడా ప్రజలు హర్షిస్తున్నారు. ఎందుకంటే ఇలాంటి విక్రయాలు ఏది జరిగినా కూడా సూర్యాపేట పోలీసులు ముందుగా ఉంటారు. ఖచ్చితంగా సూర్యాపేట పోలీసులు మాత్రము సెల్యూట్ చేస్తున్నారని చెప్పొచ్చు. ఎందుకంటే శిశు విక్రయాలు అంటే మాత్రం మామూలు కాదు, ఇది పెద్ద ఒక రాకెట్. అసలు ఈ రాకెట్ వెనుక ఉన్నది ఎవరు, దీని మూల కారకులు ఎవరు, దీన్ని మొత్తం అది నడిపించేది ఎవరు, వీళ్ళే ఉన్నారా, వీళ్ళ వెనుక ఏమన్నా నెట్వర్క్ ఉందని కూడా ఆరాధిస్తున్నారు. ఏదేపటికి కూడా సూర్యాపేట జిల్లాలో మాత్రము శిశు విక్రయాలు మాత్రము ఒక ఇంత మాత్రము ప్రజలు కంగారు పడుతున్న వార్త. ఎందుకంటే ప్రతిరోజు నిత్యం మన పక్కల్లో తిరుగుతున్న వాళ్ళే శిశు విక్రయాలు పాల్పడాలంటే నమ్మలేని పరిస్థితి. ఎందుకంటే వాళ్ళు చేసే బేరం ఏంటంటే కొంతమంది చిరు వ్యాపారులు ఉన్నారు, కొంతమంది కోడిగుడ్ల వ్యాపారులు ఉన్నారు, వాళ్ళతో పాటు కొంతమంది మామూలు సాదా జీవనం నడిపిస్తున్న ఉన్నారు. వీళ్ళంతా కలిసి కూడా ఒక టీమ్ గా ఏర్పడి సుమారు 15 మంది నుంచి 18 మందికి టీం ఏర్పడి శిశు విక్రయాలు జరిపిస్తున్నారంటే అసలు నమ్మలేని పరిస్థితి. కానీ ఏదేమైనా కూడా శిశు విక్రయాల్లో మాత్రం సూర్యాపేట సిసిఎస్ పోలీసులు ఛేదించడం మాత్రము ప్రజలు హర్షిస్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా ఇలాంటి కేసులు మాత్రం సూర్యాపేట జిల్లా పోలీసులకే చెందుతుంది. ఎందుకంటే ఖచ్చితంగా సూర్యాపేట జిల్లా పోలీసులు మాత్రం మనం శవాసం చెప్పవచ్చు. ఎందుకంటే ఇలాంటి కేసులు ఛేదిస్తున్నారు. ఇప్పటికే చూస్తున్నాం మనము సూర్యాపేట జిల్లాలో ఉన్నటువంటి ఏ ఒక్క కేసు అయినా కూడా ఎంబడే ఛేదించి వాళ్ళకు న్యాయం జరిగే విధంగా ఎస్పీ నరసింహ చూస్తున్నారు. దాంతోపాటు నిన్న వచ్చినటువంటి డిఎస్పీ ప్రసన్న కుమార్ గారు కూడా అదే కోవలో వెళ్తున్నారు. ఇప్పటికే సిఐ రాజశేఖర్ గారు మనకు టౌన్ లో చేయడం జరిగింది, ఇప్పుడు రూరల్ గా చేస్తున్నారు. మన జరిగినటువంటి ఏసీబీ దాడిలో టౌన్ సీ అయిపోవడంతో మళ్ళీ ఇన్ఛార్జ్ చేయడం జరిగింది. ఏదేమైనా కూడా సూర్యాపేట జిల్లాలో ఉన్నటువంటి పోలీసులు మాత్రము ఇలాంటి కేసులు చేసేందుకు ప్రజలు హర్షిస్తున్నారు. ఏదేపటికి కూడా ఖచ్చితంగా మాత్రం ప్రజలు మాత్రం దీన్ని అసలు నమ్మట్లేదు. ఎందుకంటే సూర్యాపేటలో ఇంత పెద్ద రాకెట్ నడిపిస్తున్నారంటే కూడా ఎవరు కూడా నమ్మే పరిస్థితి. అయినా కూడా సూర్యాపేటలో ఇలాంటి రాకెట్ చేయించారంటే సూర్యాపేట జిల్లా సిసిఎస్ సిఐ గారికి మాత్రము క్యూనిస్ తరఫున కావచ్చు, లేకపోతే ప్రజల తరఫున కూడా మనం సెల్యూట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇది ఏదేపటికి కూడా ఇంకో సాయంత్రం 6 గంటల వరకు కూడా అసలు దీనిలో ఎంతమంది నిందితులు ఉన్నారు, దీని వెనక ఉన్న రాకెట్ సూత్రధారుడు ఎవరు, ముఖ్య కారకుడు ఎవరు, ఒక్కొక్క పాపని ఎంత అమ్మడం జరిగింది, వాళ్ళ ఎంత కొనుగోలు చేయడం జరిగింది కూడా మొత్తం సూర్యాపేట ఎస్పీ సాయంత్రం 6 గంటలకు ప్రెస్ మీట్ పెట్టే అవకాశం ఉంది. నిజాలు మాత్రం ఖచ్చితంగా తెలిసే అవకాశం ఉంది అని మనం పేర్కొంటున్నాం.